వెల్కమ్ టు వి హెల్త్ ఛానల్. గుండె సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులో ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అనే ప్రత్యేకమైన సమస్య కూడా మనల్ని ఎంతో ఇబ్బందులకు గురిచేస్తుంది. అసలు ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటి? గుండెకు ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది? అసలు గుండెకు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి? ఎలాంటి సమస్యలు వస్తాయి? అసలు గుండెను ఎలా సురక్షితంగా ఉంచుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ లలిత్ గారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. Hi, good evening. So, this is Dr. Lalit Agarwal. I am a consultant cardiologist. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అంటే ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయని చెప్పి. ఓకే, సో మీరు అడిగేది చాలా మంచి క్వశ్చన్ అనమాట. ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ ప్రస్తుతానికి ఇట్స్ ఎ బర్నింగ్ టాపిక్. మీరు చూస్తున్నారు న్యూస్లో కోవిడ్ ఎప్పుడు నుంచి వచ్చిందో, ఆ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా చిన్న వయసు ఉన్న కుర్రాళ్ళకి 20 వయసు ఉన్న వాళ్ళకి ఈ జబ్బులు చాలా అనేది పెరిగిపోయింది ఇప్పుడు సొసైటీలో. సో యువర్ క్వశ్చన్ ఇస్ క్వైట్ రెలెవెంట్. ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇది? ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అంటే ఫస్ట్ గుండెకి బ్లాకేజెస్ వస్తాయి అన్నమాట. బ్లాకేజెస్ రావడం మూలంగా మెల్లమెల్లగా బ్లాకేజెస్ పెరుగుతూ మనకి గుండె స్ట్రోక్ కూడా వస్తుంది. గుండె స్ట్రోక్ వచ్చిన తర్వాత గుండె వీక్ అయిపోవడం జరుగుతుంది. గుండె వీక్ జరిగిన తర్వాత దానికి మనం ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అని అంటాం. సో ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అనేది ఒక పెద్ద స్పెక్ట్రమ్ అన్నమాట. అది ఒక జబ్బు కాదు, అది ఇట్స్ అ బిగ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ జస్ట్ ఫార్మింగ్ బ్లాకేజెస్ ఇనీషియలీ. ఫస్ట్ బ్లాకేజెస్ స్టార్ట్ అవుతుంది, తర్వాత గుండె స్ట్రోక్కి వస్తుంది, తర్వాత మీకు మెల్లమెల్లగా జబ్బు పెరుగుతూ మెల్లగా గుండె వీక్ అయిపోవడం కానీ తర్వాత VTVF రావడం కూడా జరుగుతుంది. సో ఇట్స్ అ బిగ్ స్పెక్ట్రమ్. అంటే యూ కెనాట్ డిస్క్రైబ్ ఇన్ ఎ సింగిల్ వర్డ్. బట్ మనం చూసేది ఇప్పుడు అంతా సడన్ కార్డియక్ డెత్స్ మనం చూస్తున్నాం. ప్రిడామినెంట్లీ ఆర్ బికాస్ ఆఫ్ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అనమాట. అంటే బేసికలీ గుండెకి రక్త ప్రసారం తగ్గిపోతుంది. తగ్గిపోవడం వలన మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే చిన్న వయసు ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది ఇప్పుడు. సో చిన్న వయసు చాలా మందికి వస్తున్నాయండి. ఎందుకు? ఇప్పుడు చాలా లైఫ్ స్టైల్ చాలా మారిపోయింది. ఇప్పుడు నేను చూసేది ఏంటి, జనాలు టైంకి పడుకోవడం లేదు. నైట్ 12కి 1కి మార్నింగ్ 4కి పడుకుంటున్నారు. వాళ్ళు లేవడం అనేది మార్నింగ్ 6కి ఎవరు ఇప్పుడు లేవడం లేదు మనుషులు. మనం పొద్దున 10 గంటలు 12 మధ్యాహ్నంకి లేస్తున్నాం. అండ్ వెరీ బ్యాడ్ లైఫ్ స్టైల్స్. చాలామంది స్పెషల్లీ యంగ్స్టర్స్ స్మోకింగ్, ఆల్కహాల్, రకమైన డ్రగ్స్ కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అనమాట. కంప్లీట్లీ కూర్చొని పోతారు. ఎక్సర్సైజ్ ఎటువంటి ఉండదు, నో ఫిజికల్ యాక్టివిటీ, బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్. ఇవన్నీ ఉన్నప్పుడు ఈవెన్ చాలా చిన్న వయసు ఉన్న వాళ్ళకి ఈ జబ్బు అనేది చాలా ఇప్పుడు కామన్ అయిపోయింది అసలు సొసైటీలో. చెప్పాలంటే నిజం, ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు, 60, 70, 80 ఏళ్ళు వాళ్ళకి ఇంత జబ్బులు లేవు. మీరు యంగ్ వయసు ఉన్న వాళ్ళకి చూస్తే 20, 30 వాళ్ళకి జబ్బులు పెద్ద వయసు వాళ్ళకి అంటే ఎక్కువైపోతున్నాయి. సో ఇట్ ఈస్ బ్యాడ్ ఫర్ సొసైటీ. ఇది మంచిది అసలు కానే కాదు, ఇట్స్ అ బ్యాడ్ ట్రెండ్. ఓకే, ఈ హార్ట్ డిసీజ్ని మనం ఎలాంటి పరీక్షల ద్వారా కనిపెట్టవచ్చు అంటారు? అంటే మనం పరీక్ష చాలా రకాలుగా ఉంటాయి ఇందులో. సో ఫస్ట్ వీ స్టార్ట్ విత్ సమ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. మీకు ఎప్పుడైతే డౌట్ వస్తుందో, ఇప్పుడు సపోజ్ మీ వయసు 25 కూడా కావచ్చు. సపోజ్ మీకు డౌట్ వచ్చింది, నాకు ఇవాళ ఛాతీ నొప్పి కనపడుతుంది. సో లక్షణాలు ఏదైనా కనిపించినప్పుడు అమ్మడే డాక్టర్ దగ్గర పోవడం, ప్రిఫరబుల్లీ కార్డియాలజిస్ట్. మీరు ఫిజిషియన్ దగ్గర పోవచ్చు, కానీ ఫిజిషియన్స్కి ఈ జబ్బు గురించి అంత ట్రైనింగ్ ఉండకపోవచ్చు, కొంతమందికి ఉంటుంది. సో ఇఫ్ యూ గో టు అ కార్డియాలజిస్ట్ యూ విల్ గెట్ ఎ ప్రాపర్ ఒపీనియన్. ఫస్ట్ స్టార్ట్ విత్ బేసిక్ టెస్ట్స్. ఫస్ట్ విల్ టు ECG. మనకి ECG అనేది సింపుల్ టెస్ట్. ఎలా చేస్తారు ECG? మనం ఛాతీ మీద కొన్ని ఎలక్ట్రోడ్స్ పెడతాం, పెట్టి వి సీ ద యాక్టివిటీ ఆఫ్ ద హార్ట్ ఎలా ఉంది అసలు అట్ రెస్ట్. సో ECG విల్ గివ్ యూ మన గుండె సర్క్యూట్లో కరెంట్ నడుస్తూ ఉంటుంది. మనకి చాలా రకాల జబ్బులు ECG మూలంగా మనం పట్టుకోవచ్చు. ECG తర్వాత విల్ డూ 2D echo స్కానింగ్. 2D echo ఈజ్ లైక్ అ స్కాన్, లైక్ మనం కడుపుకి స్కానింగ్ చేస్తాం, అల్ట్రాసౌండ్ స్కానింగ్. సేమ్ విధంగా మనం 2D echo స్కాన్ చేస్తాం గుండెకి. అందులో మనకి ఏం తెలుస్తుందంటే గుండె బేసిక్ చేంబర్స్ ఎలా ఉన్నాయి, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, బేసిక్ వాల్వ్స్, ఏట్రస్ ఎలా ఉంది మీకు తెలుస్తుంది అనమాట.
అవి కూడా ఓకే కనిపించినప్పుడు వీ గో ఫర్ ట్రెడ్మిల్ టెస్ట్. ఓకే. ట్రెడ్మిల్ టెస్ట్ ఎందుకు చేస్తాం? టు నో ద బ్లాకేజెస్ లైక్ ఇష్కిమిక్ హార్ట్ డిసీజ్ అని అనుకుంటున్నాం. మనకి ఈసీజీలో 2DKలో మనకి కొన్ని తెలుస్తాయి అనమాట, కానీ అది పూర్తిగా మనకి తెలియదు. ఓకే. మనకి ఒక 60% వరకు జబ్బులు పడతాయి ఈసీ 2DKో కలిపి. టీఎంటీ కూడా చేస్తే మనకి ఇంకా 35% జబ్బులు బయట పడతాయి. ఓకే. సో మనకి ఈసీజీకో తెలియనివి మనకి ఇద్దరు తెలుస్తాయి. టీఎంటీ ఎలా చేస్తాం? మీకు మనం ఒక మెషిన్ మీద వాకింగ్ చేపిస్తాం. వాకింగ్ చేయించుకొని మీకు ఎలక్ట్రోచార్జ్ చేస్తాం మనం. వీటి కంటిన్యూస్ రికార్డింగ్స్ తీసుకుంటూ ఉంటుంది మెషిన్. ఓకే. అప్పుడు వీ మానిటర్ యువర్ బీపీ కానీ, పల్స్ రేట్ కానీ, మీ సిమ్టమ్స్, మీకు ఏదైనా ఛాతీ నొప్పి వస్తుంది, ఆయాసం వస్తుంది, చక్కెర వస్తున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, బీపీ రెస్పాన్స్, ట్రేసింగ్స్, రికార్డింగ్స్ అన్నీ చూస్తాం. ఈ అన్ని కలుపుకొని వీల్ గెట్ ట్రెడ్మిల్ టెస్ట్. ఓకే. చాలా మందికి సిమ్టమ్స్ ఉండవు ఇష్కిమిక్ హార్ట్ డిసీజ్ గురించి, అసలు వాకి తెలియదు జబ్బు ఉన్నట్టు. సో అలాంటి మనం తెలుసుకోవాలంటే ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోవాలి. మనకి ఈసీజీ, 2DKో, టీఎంటీ ఈ 3 కలిపి 95% మనకి జబ్బులు తెలుస్తాయి అన్నమాట గుండె సంబంధించిన. ఓకే. ఖచ్చితంగా ఈ 3 చేయాలంటారు. కంపల్సరీ చేయాలి. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు నో ఇష్కిమిక్ హార్ట్ డిసీజ్, చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటారు, సరే ఈసీజీ చేపించాం, 2DKో చేపించాం, మంచిగా ఉన్నాయి, ఏం లేదు. ఓకే. అది కరెక్ట్ కాదు. సో ఆపేయొద్దు అంటారు. కాదు, మనకి ఎక్కడ 60% జబ్బులు తెలుస్తాయి, మిగతా 30 to 40% మిస్ అవుతాయి అందులో. ఈవెన్ ఇఫ్ యూ కంబైన్ ఈసీజీ, 2DKో అండ్ టీఎంటీ 95% మనకి తెలుస్తాయి అన్నమాట జబ్బులు. 5% మనకి మిస్ అవుతాయి అందులో కూడా. మళ్ళీ ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ మనకి టెస్ట్లు ఉన్నాయి. కొన్ని వాటికి స్టిల్ బ్లాకేజెస్ ఉంటాయి, ఇది మనం పట్టలేం. మనం అలాంటి వాళ్ళకి సిటీ యాంజియోగ్రామ్ చెప్తాం. సిటీ యాంజియోగ్రామ్ ఎలా చేస్తామంటే మనం సిటీ స్కాన్ లాగా చేస్తాం. మనం ఫస్ట్ ఒక కాంట్రాస్ట్, ఒక డై ఇస్తాం అనమాట. కాంట్రాస్ట్ ఏం చేస్తుంది, మనకి బ్లాకేజెస్ పడుతుంది అన్నమాట. ఓకే. సిటీ స్కాన్ ఈజ్ అగైన్ మనకి సిటీ స్కాన్లో మళ్ళీ ఒక 80% వరకు తెలుస్తాయి అన్నమాట. కొన్ని బ్లాకేజెస్ మనకి తక్కువ చూపిస్తే, ఎక్కువ చూపిస్తాయి. కానీ సిటీ స్కాన్ బ్లాకేజెస్ ఉన్నాయి, అప్పుడు మనం మళ్ళీ యాంజియోగ్రామ్కి పోతాం. ఓకే. సో యాంజియోగ్రామ్ అనేది ఫైనల్ టెస్ట్. ఓకే. సో యాంజియోగ్రామ్ ఈజ్ అన్ ఇన్వేజివ్ టెస్ట్. మనం చేత్ కానీ కాల్ నరం ద్వారా ఒక చిన్న గైడింగ్ అంటాం మనం, చిన్న పైప్ ప్లాస్టిక్ ట్యూబ్ ఉంటుంది, అది గుండె వరకు వెళ్తుంది. గుండె వరకు వెళ్ళిన తర్వాత మనం ఒక డై ఇంజెక్ట్ చేస్తాం. ఇంజెక్షన్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా బ్లాకేజెస్ ఉన్నాయా లేవా. సో మన ఇష్కిమిక్ హార్ట్ డిసీజ్ మనకి 100% తెలుస్తుంది, ఉందో లేదో ఏంటి. సో ఇది టెస్ట్లు మనం చేయించుకోవాలి. ఈసీజీ కానీ, ఎకో కానీ, టీఎంటీ కానీ. చాలాసార్లు ఫస్ట్ 3 అన్నీ చేపిస్తాం. అది చేశాక మళ్ళీ సిటీ స్కాన్, సిటీ కరోనరీ యాంజియోగ్రామ్, కొన్నిసార్లు డైరెక్ట్లీ మనం యాంజియోగ్రామ్ కూడా పోతాం. ఇవి కాకుండా మనకి కొన్ని టెస్ట్లు ఇంకా ఉన్నాయి, ఇప్పుడు కొత్తవి వచ్చినాయి మార్కెట్లో. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ సిటీ కాల్షియం స్కోరింగ్. మనం అందరికీ యాంజియోగ్రామ్ కానీ సిటీ స్కాన్ చేయలేం, కాంట్రాస్ట్ అంటే ఇవ్వలేము మనం వాళ్ళకి. కొంతమందికి కిడ్నీ జబ్బులు ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళకి ఇట్లా స్క్రీనింగ్ టెస్ట్, we do a CT calcium scoring screening చెప్తాం. It is a very simple test. It can be done within 5 minutes. మనం ఇలా పోతాం, కాంట్రాస్ట్ అవసరం పడదు మనకి. we do a calcium scoring చూస్తాం. సపోజ్ కాల్షియం స్కోరింగ్ ఎక్కువగా ఉంది మనకి, ఇట్స్ మోర్ దెన్ 400, 500, 400 కంటే కాల్షియం స్కోరింగ్ ఎక్కువ ఉంటే వాళ్ళకి బ్లాకేజెస్ ఉన్నట్టు అనమాట. అప్పుడు మళ్ళీ యాంజియోగ్రామ్కి పోతాం. అండ్ వన్ మోర్ టెస్ట్ ఇస్ లైక్ స్ట్రెస్ థాలియం. కొంతమంది అనుకుంటాం మనకి సిటీ స్కాన్ కానీ ఇలాంటివి వద్దు. సో ఇట్ వాస్ స్ట్రెస్ థాలియం టెస్ట్. అందులో మళ్ళీ ఎక్సర్సైజ్ చేయించి వి గివ్ రేడియో యాక్టివ్ మెటీరియల్స్. సో అటువంటి టెస్ట్లో మనకి కొన్ని బ్లాకేజెస్ తెలుస్తాయి అనమాట. సో దేర్ ఆర్ మల్టిపుల్ టెస్ట్స్. బేసిక్ టెస్ట్ ఇంక్లూడ్ ఈసీజీ, ఎకో అండ్ టీఎంటీ, అండ్ ద లాస్ట్ టెస్ట్ ఇస్ యాంజియోగ్రామ్ టెస్ట్. సో మనకి ఎన్ని చేపిస్తే, అంటే అందరికీ అన్ని అవసరం పడదు. మీ కార్డియాలజిస్ట్ మిమ్మల్ని చూసి చెప్తారు ఏది మీకు అవసరం అని. అది చేపిస్తే మనకి పూర్తిగా 100% క్లారిటీ వస్తుందన్నమాట. ఓకే. సో ఈ డిసీజ్కి సంబంధించి చికిత్స ఎలా ఉంటుంది, ఎప్పుడు అవసరం అంటారు? సో మేడం, ఇందులో 2 రకాలు ఉంటాయి మనకి. ఒకటేమో కొంతమందికి సిమ్టమ్స్ ఉంటాయి బాగా, అంటే వాళ్ళకి లక్షణాలు కనపడతాయి. ఛాతీ నొప్పి కానీ, ఆయాసం కానీ, కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, సిన్కోపీ అంటాం, లేదంటే కొంతమంది దళలాగా వస్తూ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ట్రీట్మెంట్కి పోవాల్సిందే. సో ట్రీట్మెంట్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద ప్రాబ్లం ఎంతవరకు ఉన్నది.
మనం ఈసీజీ ఎక్కువ టీఎంటీ అంజం ప్లస్ చేసి చూస్తాం. సో కొందరు ప్రాబ్లం ఎక్కువగా ఉండదు, తీవ్రంగా ఉండదు. ప్రాబ్లం తీవ్రంగా లేనప్పుడు మనం మెడిసిన్స్కి సరిపోతుంది మనకి. సో కొందరు మెడిసిన్ సరిపోతుంది. దాని నెక్స్ట్ స్టేజ్ కమ్స్, కొందరికి మెడిసిన్ సరిపోదు. అప్పుడు కొందరికి బైపాస్ అవసరం పడవచ్చు. అంటే మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్లాక్స్కి అగైన్ మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది స్టంట్ కూడా చేయబోతున్నాం. సో స్టంట్ ఎప్పుడు చేయాలి, బైపాస్ ఎప్పుడు చేయాలి, ఇప్పుడు ఇది చాలా కామన్ ప్రాబ్లం. అంటే చాలామంది మనం చూస్తాం, సార్ మాకు మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నాయి, మేము బైపాస్కి వెళ్ళాలా, మేము స్టంట్కి పోవాలా. అప్పుడు వీ గెట్ సింటాక్స్ స్కోరింగ్. ఇట్ ఈస్ అ సైంటిఫిక్ స్కోరింగ్ డిజైన్ బై అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అండ్ యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ. సో ఇందులో ఒక స్కోర్ ఉంటుంది మనకి, మనం చేసి చూస్తాం. సపోజ్ సింటాక్స్ స్కోర్ తక్కువగా ఉంది, ఇట్ ఈస్ 10, 20, 25 దాకా ఉంది సింటాక్స్ స్కోర్, అప్పుడు మనం ఈవెన్ స్టంట్కి పోయినా మంచిది అనమాట. సింటాక్స్ స్కోర్ ఎక్కువగా ఉంది, సపోజ్ 30, 35 పైన ఉంది మనకి సింటాక్స్ స్కోరింగ్, అప్పుడు మనం ఖచ్చితంగా బైపాస్కి పోవాల్సిందే. ఇందులో మళ్ళీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి మనకి. కొందరు బాగా వయసు ఎక్కువ ఉంటారు, కొంతమంది 75, 80 వయసుకి అంటే ఎక్కువ ఉంటారు. వాళ్ళకి వేరే చాలా రకాల ఇష్యూస్ ఉంటాయి, కిడ్నీ జబ్బు కానీ, పక్షవాతం రావడం కానీ, వేరే రోగాలు ఉంటాయి. అటువంటి వాళ్ళు బైపాస్కి పోలేరు. సో అటువంటిప్పుడు మనం మళ్ళీ స్టంట్కి పంపిస్తాం. సో ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ పోతాం అనమాట ముందుకి. సో మెడిసిన్స్కి కొంతమందికి సరిపోతుంది, కొంతమందికి స్టంట్ అవసరం పడుతుంది, కొంతమందికి బైపాస్ అవసరం పడుతుంది. సో వాళ్ళ జబ్బు బట్టి, సిమ్టమ్స్ బట్టి, రెస్పాన్స్ బట్టి, వాళ్ళ బాడీ బట్టి అడ్వాన్స్ ట్రీట్మెంట్ స్ట్రాటజీస్ అనమాట వాళ్ళకి. ఓకే. ఈ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అనేది హార్ట్ స్ట్రోక్గా కూడా మారుతుందా? అంటే రెండింటికి చేంజ్ ఏమంటారు తేడా? ఇస్కెమిక్ హార్ట్ డిజీజ్ అనేది స్పెక్ట్రమ్ ఆఫ్ డిజీజ్. బ్లాకేజ్ మొదలు పెట్టడం అప్పటి నుంచి మనిషి చనిపోయేదాకా ఇస్కెమిక్ హార్ట్ డిజీజ్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వయసు సపోజ్ 45 వేసుకోండి, మనకి కూడా బ్లాకేజెస్ ఉంటాయి బాడీలో. మనం 10 సంవత్సరం వయసు ఉన్నప్పుడు మన అందరికీ బ్లాకేజెస్ మొదలు పెట్టేస్తాయి. కానీ కొంతమందికి రిస్క్ ఫ్యాక్టర్స్ బాగా ఎక్కువ ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది లైక్ షుగర్, బీపీ, అటువంటి వాళ్ళకి బ్లాకేజెస్ తొందరగా పెరుగుతాయి అన్నమాట, లేని వాళ్ళకి మెల్లగా పెరుగుతాయి. సో బ్లాకేజెస్ ఫామ్ అయినాయి, దట్ ఈస్ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ స్టార్టింగ్. తర్వాత యాంజైనా రావడం. యాంజైనా ఇస్ చెస్ట్ పెయిన్. ఇప్పుడు ఒక మనిషి నడుస్తున్నారు, నడిచినప్పుడు మీకు ఛాతీ నొప్పి వస్తుంది, మనం దానికి యాంజైనా అంటాం. ఇట్ ఇస్ అగైన్ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్. ఇప్పుడు మీకు గుండె స్ట్రోక్ వచ్చింది, ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ వల్ల మీకు గుండె స్ట్రోక్ వచ్చింది. గుండె స్ట్రోక్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అనమాట. ఓకే. సో గుండె స్ట్రోక్ వచ్చింది, గుండె స్ట్రోక్ వచ్చిన తర్వాత మీకు హార్ట్ ఫెయిల్ అయింది, గుండె పంపింగ్ మీకు తగ్గిపోతుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ హార్ట్ ఫెయిలియర్. ఇట్ ఈస్ అగైన్ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ ఓన్లీ. గుండె పంపింగ్ అన్ని ప్రాబ్లం అయిన తర్వాత కొంతమందికి వీటీ వస్తుంది అనమాట. అంటే గుండె వేగంగా కొట్టుకుంటుంది, వీటీ, విఎఫ్ అంటాం. ఇది జనరల్గా చాలా ఇంకా సీరియస్ ప్రాబ్లం. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్. సో ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అ బిగ్ స్పెక్ట్రమ్. గుండె స్ట్రోక్ అందులో ఒక ప్రాబ్లం అన్నమాట. ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ మూలంగా మీకు గుండె స్ట్రోక్ వస్తుంది. సాధారణంగా ఇప్పుడు మన లంగ్స్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. సో ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ వచ్చిన వాళ్ళలో కూడా సేమ్ అలానే ఉంటే మనం ఎలా గుర్తించాలంటారు? అంటే అందరికీ ఎలా అవ్వదు ప్రత్యేకంగా, కానీ కొన్ని ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నడుస్తున్నప్పుడు, మెట్లు ఎక్కుతున్నప్పుడు అప్పుడు మనకి ఆయాసం వస్తుంది. సపోజ్ మీకు ఆయాసం ఈ మధ్యకాలంలో మొదలుపెట్టింది, మీకు గుండె జబ్బు జీవితం అంతా ఉండదు, 10 సంవత్సరాల నుంచి మనకి జబ్బులు ఉండదు. ఇప్పుడు సపోజ్ మనకి 6 నెలల బట్టి ఆయాసం మొదలుపెట్టింది, అది ఆయాసం పెరుగుతూ వచ్చింది, అటువంటిప్పుడు మీరు గుండె జబ్బు అనుకోవచ్చు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సరం క్రితం మీరు 5 కిలోమీటర్ వాకింగ్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడు 2 months బట్టి మీ కెపాసిటీ కొంచెం తగ్గింది, మీరు 5 కిలోమీటర్ పోయి ఇప్పుడు 1 కిలోమీటర్ నడుస్తున్నారు. సో అది ఆయాసం వచ్చేది అంటే గుండె జబ్బు, ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్ అనుకుంటాం. అండ్ వన్ అడ్వాన్స్ ఫార్మ్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఏంటంటే హార్ట్ ఫెయిలియర్ అని చెప్తాం. ఇప్పుడు మీరు రాత్రి పడుకున్నారు, మనం పడుకోనికి పోతాం, పడుకున్న వెంటనే మనకి ఆయాసం వస్తుంది. దట్ ఈస్ అగైన్ బికాస్ ఆఫ్ ఇస్కెమిక్ హార్ట్ డిసీజ్. సో దట్ ఈస్ హార్ట్ ఫెయిలియర్. సో పడుకోగానే వచ్చింది అంటే అగైన్ గుండె జబ్బు ప్రాబ్లం. కొంతమందికి గుండెకి అంటే నిద్రపోయిన తర్వాత, మీరు ఇప్పుడు నిద్రపోయారు, ఆఫ్టర్ 3 గంటల తర్వాత మీకు ఆయాసం వచ్చింది,
ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ పిఎన్డి ఎపిసోడ్ సైంటిఫికలీ. ఓకే. అది మళ్ళీ గుండె జబ్బు అనమాట. ఓకే. సో సాధారణంగా లంగ్స్ జబ్బు ఉన్న వాళ్ళకి ఇలాంటి ఆయాసం రాదు. ఓకే. మీకు నడుస్తున్నప్పుడు రావడం, మీకు మెట్లు ఎక్కినప్పుడు ఆయాసం రావడం, ఓకే. మీకు పడుకున్నప్పుడు వెంటనే ఆయాసం రావడం, లేదంటే పడుకున్న తర్వాత ఒక 3 గంటల తర్వాత ఆయాసం వచ్చింది, అది ఈ స్పెసిఫిక్ ఫర్ హార్ట్ డిసీజ్. ఓకే. సో ఇలాంటి సిమ్టమ్స్ మనకి ఎప్పుడైతే వస్తాయి అది మనకి గుండె జబ్బు లెక్క కౌంట్ అవుతుంది మనకి. సడన్గా ఒక్కసారిగా మనకి చెమటలు పట్టేస్తాయి చాలా. సో ఇది కూడా దానికి సంబంధించింది అంటారా? అవునండి. చాలా మందికి ఏమవుతుంది, ఛాతీ నొప్పి అంతా కనపడదు. స్పెషల్లీ డయాబెటిక్స్, బీపీ ఉన్న వాళ్ళకి, లేదంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళకి చాలా మందికి ఛాతీ నొప్పి అంతగా రాదు. అంటే మామూలుగా గుండె జబ్బు ఉన్న వాళ్ళకి నడుస్తున్నప్పుడు ఛాతీ నొప్పి రావాలి, మెటల్ ఎక్కుతున్నప్పుడు ఛాతీ నొప్పి రావాలి, లేదంటే అడ్రస్ రావాలి, వాళ్ళకి అసలు రాదు. సడన్గా ఫుల్ చెమటలు వచ్చేస్తాయి వాళ్ళకి. సో అది బేసికలీ గుండె స్ట్రోక్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాళ్ళకి అన్నమాట. లేదంటే యాంజైనా వస్తుంది. అంటే యాంజైనా వార్నింగ్ సిగ్నల్. మనకి ఎవరికి అయితే గుండె స్ట్రోక్ వస్తుందో అది రాకే దాదాపుగా ఒక 3-4 మంత్స్ ముందు నుంచి వాళ్ళకి కొన్ని వస్తే రక్షణాలం ఇస్ వార్నింగ్ సిగ్నల్. సో అటువంటి ఇప్పుడు బాగా చెమటలు పోస్తాయి అనమాట. సో చెమటలు పోవడం సడన్గా రావడం అనేది కొంచెం సీరియస్గా తీసుకోవాలి మనం. చెకప్కి అప్పుడు పోవాల్సిందే. ఇంకా ఇంకొంతమంది కూడా లెఫ్ట్ హ్యాండ్ బాగా లాగుతుందని, లెఫ్ట్ లెగ్ బాగా లాగుతుందని అంటారు. సో ఇది కూడా స్ట్రోక్కి సంబంధించింది అంటారా? అవునండి. అంటే కాల్కి రాదు, చేతిది ఉంటుంది. మనకి నోట్ నుంచి నాభి దాకా అంబిలికస్ అంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నొప్పి ఇక్కడ రావచ్చు. ఎడమ ఛాతి వైపు రావడం అనేది చాలా కామన్. కానీ అది 100 మందిలో 40% మనం చూస్తాం. 40% మందికి ఎడమ చేయి, ఎడమ వీపు, ఎడమ ఛాతి లాగడం జరుగుతుంది. కానీ మిగతా 60%కి ఛాతి చెంటలో రావచ్చు, మనకి జాలో రావచ్చు, మనకి కడుపుకి రావచ్చు, మనకి వీపులో రావచ్చు, కుడి చేతికి రావచ్చు, కుడి ఛాతికి రావచ్చు. ఈవెన్ కొంతమందికి షోల్డర్ నొప్పి, నెక్ పెయిన్ కూడా వస్తుంది చాలా మందికి. అంటే ఒట్టి ఎడమ చేయి, షోల్డర్, ఛాతీ అనేది కాదు, అది 30-40% మాత్రమే చూస్తాం క్లాసికల్ సిమ్టమ్స్. ఇప్పుడు ఈ మధ్యలో వేరే చోటుకి రావడం నొప్పి, రైట్ హ్యాండ్, రైట్ చెస్ట్, బ్యాక్ ఆఫ్ ద రైట్, కడుపుకి రావడం ఇప్పుడు చాలా కామన్ అన్నమాట చూసేది మనం. సో ఒట్టి చేయి, ఛాతీ కాదు, మనకి కడుపు నోట్ నుంచి నాభి దాకా మనకి ఎక్కడైనా నొప్పి రావచ్చు. అసలు గుండె సంబంధించిన నొప్పి కాల్కి అసలు ఎప్పుడు రాదు జనరల్గా. ఓకే. సో ఈ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అనేది ఎప్పటి నుంచో మన శరీరంలో ఉంటుందా, లేకపోతే అప్పటికప్పుడు ఏదైనా ఫుడ్ పడకపోతే అట్లా వస్తుందా? మేడం అది మామూలుగా అందరికీ ఉంటుంది. ఇప్పుడు మీరు, నేను నార్మల్గా ఉన్నాం. ఎవరైతే మనుషులు ఉంటారో ఈ ప్రపంచంలో అందరికీ ఉంటుంది. మనం పుట్టామంటే మనకి ఉంటుంది అందరికీ. మనం 5 కానీ 10 సంవత్సరం వయసు ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ మొదలు పెడుతుంది అందరికీ. కానీ కొందరు చాలా ఫాస్ట్ పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది? కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ మూలంగా, లైక్ స్మోకింగ్, కొన్ని బ్యాడ్ లైఫ్ స్టైల్స్, లైక్ డ్రింకింగ్, ఈటింగ్ లాట్ ఆఫ్ బ్యాడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఫ్రైడ్ థింగ్స్, ఆర్ వెరీ ఫ్యాటీ ఫుడ్ ఇంటేక్, నో ఎక్సర్సైజ్. సో ఇఫ్ యూ హ్యావ్ అ బ్యాడ్ లైఫ్ స్టైల్ అప్పుడు మీకు తొందరగా పెరుగుతుంది. సో బట్ ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ లైఫ్ స్టైల్, గుడ్ అండ్ ఈవెన్ జెనెటిక్స్ మ్యాటర్. కొందరు మందికి జెనెటికలీ, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీ తాతకి, మీ నాన్నకి, మీ అమ్మకి, వాళ్ళకి జబ్బులు ఉన్నాయి. ఇప్పుడు వంశపరంగా మీకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట అందరికి. సో వంశపరంగా కూడా మనం చాలా తొందరగా వస్తాయి మనకి జబ్బులు. ఐ రిమెంబర్ వన్ పేషెంట్, హీ వాజ్ ఓన్లీ 37, extremely fit, plays cricket, daily goes for a jog, perfectly normal man, no bad habits, nothing. ఆయనకి ఏంటి, ఆయన నాన్నగారు 45 అప్పుడు చనిపోయారు గుండె స్ట్రోక్తో. ఆయన క్రికెట్ ఆడి వచ్చారు ఒకరోజు సండే రోజు, హాస్పిటల్కి వచ్చారు ఛాతీ నొప్పి చెప్పేసి. వస్తే చూస్తే ఈ హ్యాడ్ అ మేజర్ హార్ట్ స్ట్రోక్. అమ్మాడి వి టుక్ ఫర్ ఎమర్జెన్సీ ప్రొసీజర్, స్టంట్ వేసాం ఆయనకి. ఆయనకి ఇంకా 2 బ్లాక్స్ ఉన్నాయి, 90% బ్లాక్స్ ఉన్నాయి, ఆయనకి ఏం తెలియదు. సో అప్పుడు స్టెబిలైజ్ చేసాం, మంచిగా అయ్యారు, అంతా పంపించేసాం ఇంటికి. మేము ఏమనుకున్నాం, సరే ఇంకా ఒక బ్లాక్ ఉంది కదా, ఒక నెల ఆగి రికవర్ అవుతారు ఇప్పుడు చేసుకుందామని అనుకున్నాం. విత్ ఇన్ 10 days he just collapsed.
విత్ ఇన్ 4 days ఈ వెంట్ హోమ్. ఓకే. మంచి మెడిసిన్స్, ఇంజెక్షన్స్ బెస్ట్ రాసి ఇచ్చాం ఆయనకి. చెప్పాం మీకు ఇంకొక బ్లాక్ ఉంది, ఒక నెలకి అప్పుడు చేసుకుందాం. ఆఫ్టర్ 10 days వి జస్ట్ కాల్ ఫ్రమ్ హిస్ వైఫ్, సార్ హీ ఈస్ వెరీ బ్యాడ్. వి సెండ్ అంబులెన్స్ ఎవ్రీథింగ్, అన్ని పంపించాం, అన్ని చేసాం. హీ కుడ్ నాట్ రీచ్ అస్, హీ వెంట్ టు సమ్ నియర్ బై హాస్పిటల్, జస్ట్ బ్రాట్ డెడ్. సో ఇట్ వాజ్ ఓన్లీ అ కేస్ ఆఫ్ జెనెటిక్ ప్రాబ్లమ్. వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఓకే. వాళ్ళ తమ్ముడు అందరికి వచ్చింది జబ్బు. ఓకే. హీ వాజ్ ఓన్లీ 36 or 37, just collapsed. ఓకే. He had no bad habit at all. Blood reports were perfectly normal. ఆయనకి షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ అసలు ఏం లేదు. ఓకే. పరీక్షలు చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సో ఇప్పుడు సాధారణంగా జెంట్స్ చాలా మటుకి జిమ్కి వెళ్తుంటారు. జిమ్ చేసేటప్పుడు చాలా అంటే గుండె బరువెక్కినట్లు అలా అనిపిస్తుంటుంది. సో అది హార్ట్ అటాక్గా మారే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది అండి. ఓకే. సో ఇప్పుడు మీరు జిమ్ చేస్తున్నప్పుడు మీకు ఎక్సర్సైజ్ మన హార్ట్ బీటింగ్ బాగా పెరుగుతుంది. మనం బరువు లేపుతాం జిమ్లో పోయి, మనం రన్నింగ్ చేస్తాం, మనం క్రాస్ఫిట్ చేస్తాం, మనం ట్రైనింగ్ చేసుకుంటాం కార్డియోని. ఇవన్నీ చేస్తున్నప్పుడే మన మసిల్స్ ఆర్ యాక్టివేటెడ్. హార్ట్ హ్యాస్ టు పంప్ మోర్ బ్లడ్. ఓకే. ఇది అవుతున్నప్పుడు ఏమవుతుంది, సపోజ్ మీకు ఎగ్జిస్టింగ్ బ్లాక్స్ ఉన్నాయి, అప్పుడు మీకు స్ట్రోక్ రావచ్చు. స్పెషల్లీ వెన్ యూ ఆర్ డూయింగ్ ఎనీ ఎక్సర్సైజ్ ఆర్ యాక్టివిటీ, అప్పుడు మాకు ఛాతీలో డిస్కంఫర్ట్ కానీ నొప్పి వస్తుంది. దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఇస్కెమిక్ హార్ట్ డిజీజ్. ఇఫ్ యూ హ్యావ్ దట్, ఇమీడియట్లీ గో టు అ డాక్టర్, గెట్ చెకప్ డన్, టేక్ ట్రీట్మెంట్. లేదంటే ఇట్స్ వెరీ catastrophic. We have seen many people dying in gyms. Okay. Many people have bad lifestyles. Yes. Now what we are seeing, చిన్న వయసు ఉన్న వాళ్ళకి జబ్బులు చాలా ఎక్కువ వస్తున్నాయి. అందరికి షుగర్ రావడం, బీపీ రావడం, కొలెస్ట్రాల్ మరీ ఎక్కువ ఉండడం, వాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్స్, రాత్రి అసలు పడుకునే టైమింగ్ చాలా మందికి. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు పని మొదలుపెట్టేది ఈవినింగ్ 9కి మొదలు పెడతారు, 9 గంటలకి రాత్రి. వాళ్ళు పొద్దున 6 దాకా పని చేస్తూనే ఉంటారు. వాళ్ళు మళ్ళీ వచ్చి 6 గంటలకి నిద్రపోతారు. కానీ బాడీ ఇలా నడవదండి. అంటే ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ వెరీ బ్యాడ్. చాలా మందికి ఏంటంటే ఇప్పుడు షుగర్ బీపీ ఉంటాయి, చెకప్కి వస్తారు వాళ్ళు. మేము చెప్తాం, సార్ మీకు షుగర్ ఉంది, సార్ మీకు బీపీ ఉంది, మీరు ప్లీజ్ డైట్ కంట్రోల్ చేసుకోండి, ఎక్సర్సైజ్ మీరు చేసుకోండి, మెడిసిన్స్ తీసుకుని చెకప్కి రండి. చాలామంది ఫాలో అవ్వరు. సో అప్పుడు ఏమవుతుంది, ఒక 3 years అయిన తర్వాత బీపీ ఈజ్ వెరీ బ్యాడ్లీ ట్రీటెడ్. దే కమ్ విత్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అండ్ దీస్ పీపుల్ దే స్టార్ట్ గోయింగ్ టు జిమ్ అండ్ జస్ట్ కొలాప్స్. సో ఇది చాలా కామన్. అంటే కేర్లెస్నెస్ చాలా పెరిగింది, స్పెషల్లీ ఇన్ యంగ్స్టర్స్. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, మాది 30 ఏళ్ళ వయసు, మాకేం ప్రాబ్లమ్స్ లేవు, రావు అనుకుంటారు, ఏం రాదు. కొంతమంది చెప్పినా విన్నారు, దే టేక్ ఇట్ వెరీ ఈజీ. అప్పుడు దే హ్యావ్ వెరీ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. సపోజ్ తెలుసు బీపీ ఉంది, తెలుసు షుగర్ ఉంది, మీరు పోయి చెకప్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ప్రశాంతంగా ఉంటారు, ఏం ప్రాబ్లమ్స్ రావు. బట్ వెన్ యూ మిస్ కామన్ ప్రాబ్లమ్స్, యూ గెట్ మేజర్ కాంప్లికేషన్స్. ఓకే. సో హార్ట్కి సంబంధించి ముఖ్యంగా ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అంటారు? మేడం, సింపుల్ మనం డైట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి తినకూడదు అదే చెప్తాను. ఫస్ట్ మనం బయట ఫుడ్, జంక్ ఫుడ్ అన్నీ మానేసుకోవాలి. అండ్ మనం తినే ఫుడ్ మనం టైంకి తీసుకోవాలి. మనం ఇప్పుడు చాలామంది నైట్ 12 వరకు పని చేస్తూ ఉంటారు, అది కరెక్ట్ టైం కాదు. ఇప్పుడు మీరు నైట్ 12కి ఫుడ్ తిన్నా సరే మీకు అరగదు. మీరు హెల్తీ ఫుడ్ తీసుకోవచ్చు. యూ మే బి టేకింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ తీసుకుంటారు. కానీ ఇఫ్ యూ టేక్ ఎట్ రాంగ్ టైం, పనికి రాదు అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. షెడ్యూల్ పెట్టుకోవాలి మనం. దెన్ అగైన్ ఎస్, ఫుడ్ ఏది తీసుకుంటే అది ఇంపార్టెంట్ మనకి. ఇఫ్ యూ టేక్ లాట్ ఆఫ్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, యూ టేక్ నట్స్ లైక్ ఆల్మండ్స్, క్యాష్యూ నట్స్, you avoid outside food, avoid fried things, and avoid red meat. What you should take is, you can take fish and chicken which is not fried. Take our fresh food at home. You can take multigrain rotis, you can take dals, curries. అంటే ఇఫ్ యూ టేక్ బేసికలీ హోమ్ మేడ్ ఫుడ్ తీసుకుంటే మనకి పెద్ద జబ్బులు రావు. హోమ్ మేడ్లో అవాయిడ్ రెడ్ మీట్ అండ్ ఫ్రైడ్ థింగ్స్, మీకు అయిపోతుంది. సెకండ్లీ, టేక్ ఇట్ ఆన్ టైం.
ఓకే. ఆయిల్‌కి సంబంధించి గూడా కొన్ని ఉంటాయి. సో, ఈ ఆయిల్ తీసుకుంటే మంచిది, ఈ ఆయిల్ తీసుకోకపోతే అంటే బాడీకి ఎఫెక్ట్ పడతది అని పడుతుంది. చెప్పి. సో, ఏ ఆయిల్ మంచిదంటారు? సో మేడం, ఆయిల్స్లో మెయిన్ థింగ్ ఈస్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ప్యూఫాంటమ్, PUFA, ఓకే. పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, Okay. అండ్ మ్యూఫా, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, మ్యూఫైన్, ప్యూఫాంటమ్. ఇది మనకి చాలా బెనిఫిషియల్ మన బాడీకి. ఓకే. ఇది వాడితే బాడీ ఇంకా చాలా మంచిగా ఉంటుంది. ఇది ఏందులో ఉంటుంది? ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్. ఓకే. ఎనీ ప్లాంట్ బేస్డ్ ఆయిల్ లైక్ రైస్ బ్రాన్ ఆయిల్, olive oil, your groundnut oils. Usually these are good oils. Sunflower, safflower, our mustard oil, ఓకే. cold pressed oils are good. ఈ అన్ని టేస్ట్కి చాలా బాగుండదు. ఓకే. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ మస్టర్డ్ ఆయిల్, అందులో మళ్ళీ కొన్ని రకాలు ఉంటాయి, yellow and normal. So it's very good for health and heart. ఓకే. It has a lot of mufine pufa, ఓకే. but it's a bit expensive. Olive oil is one of the best oils. ఓకే. There's a lot of mufine pufa. Then sunflower, these are all good oils. What is bad for health is saturated fats. All animal based fats ఓకే. like your ghee, dalda ghee are bad. So plant based are generally good, animal based are bad, not good for health. ఓకే. But again in this, if you deep fry anything, like you eat samosa, ఓకే. kachori, chudwa, snacks which are ready made things, fried, deep fried, మనం ఏ ఆయిల్ వాడినా సరే, వెదర్ యూ డీప్ ఫ్రై ఏ సమోసా ఇన్ ఆలివ్ ఆయిల్, ఇట్ ఈస్ ఈక్వల్లీ బ్యాడ్ ఫర్ హెల్త్. ఓకే. డీప్ ఫ్రైడ్ ఎనీథింగ్ ఇస్ బ్యాడ్ ఫర్ హెల్త్. లైక్ యూ ప్రిపేర్ అ కర్రీ, మనం కర్రీలో ఒక కపుల్ ఆఫ్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటాం, యూ మేక్ అ చోక్ ఆర్ బగారా ఆఫ్ దాట్, దానికి మీకు ఏ ప్రాబ్లమ్స్ రాదు. ఓకే. సో అటువంటి కుకింగ్ ఇస్ గుడ్. అంటే అందులో సపోజ్ 2 స్పూన్ మీద మీరు 3 స్పూన్ వేసుకున్నారు కుకింగ్కి, కర్రీలో, మీకు అసలు ఏం ప్రాబ్లం రాదు దానికి. ఓకే. బట్ ఇఫ్ యూ డీప్ ఫ్రై ఎనీథింగ్, ఎనీ ఆయిల్ ఈస్ బ్యాడ్. ఈ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ అనేది ఎలాంటి వారికి వస్తుంది అండ్ ఎందుకు వస్తుంది అంటారు? ఎందుకు వస్తుంది? దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది? సో దీనికి మనకి దే సంథింగ్ కాల్డ్ యాజ్ మోడిఫైయబుల్ ఓకే. అండ్ నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ విల్ గో టు మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మోడిఫైయబుల్ అంటే మనం దానికి కొన్ని మార్పులు చేసుకోవచ్చు త్రూ డైట్, exercise, or some other things. So what are these modifiable risk factors which you can modify? Smoking. ఓకే. Smoking is a major risk factor for having heart disease, especially in the young people. ఇప్పుడు చిన్న వయసు ఉన్న వాళ్ళకి, 20, 25, 30 ఉన్న వయసు ఉన్న వాళ్ళకి, majority of them are smokers, ఓకే. are doing substance abuses. Could be anything like కెన్నబేస్, కోకేన్, మారిజువానా, హఫీమ్, ఏదైనా కావచ్చు. ఈ అన్నిటికీ సబ్స్టాన్సెస్ అబ్యూస్తో మనకి అవుతుంది. వై ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ మోడిఫైబుల్? సపోజ్ యూ స్టాప్ స్మోకింగ్, ఓకే. స్టాప్ టేకింగ్ ద డ్రగ్స్, మీకు జబ్బు అనేది రాదు. ఇట్ ఈస్ మోడిఫైబుల్. సో సిమిలర్లీ యూ హ్యావ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే హౌ ఇస్ యువర్ లైఫ్ స్టైల్? సపోజ్ యూ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్, యూ కెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్. యూ హ్యావ్ అ బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్, ఓకే. you are eating fried chips, samosa and all these bad things, you can modify. You can eat fresh fruits, vegetables and nuts. Modify చేస్తే మీకు రిస్క్ మారుతుంది. లైక్ టు సమ్ ఎక్స్టెంట్ షుగర్ బీపీ ఆల్సో మోడిఫైబుల్. ఓకే. సపోజ్ మీకు షుగర్ ఉందండి, షుగర్ ఈజ్ మోడిఫైబుల్. సపోజ్ మీకు షుగర్ ఉంది అండ్ షుగర్ కంట్రోల్లో లేదు, మీకు మీ HbA1c 9, 10, 11 వరకు ఉంది, అప్పుడు మీకు తొందరగా జబ్బు వస్తుంది. You get major complications also. But if you control diabetes, your HbA1c is 6, 6.5, 7. ఓకే. మీకు అంతగా రాకపోవచ్చు. అండ్ షుగర్ టు సమ్ ఎక్స్టెంట్ ఈజ్ మోడిఫైబుల్. సపోజ్ కొందరు బరువు చాలా ఎక్కువ ఉంటారు, కొందరు బరువు 100 కిలో లాగా ఉంటారు. సపోజ్ ఒక మనిషికి హైట్ అనేది 5'8" ఉంది, ఆయన సమానంగా 70 kg వెయిట్ ఉండాలి మనిషి. ఆ మనిషి ఏమో 100 kg వెయిట్ ఉన్నారు. సపోజ్ ఆయన మరి తగ్గించుకున్నారు, డయట్ మార్చి ఎక్సర్సైజ్ చేసి, ఆయనకి షుగర్ ఉంది, HbA1c 10,
at a weight of 100 kgs. ఓకే సపోజ్ ఆ మనిషి బరువు తగ్గించుకున్నారు, he comes to 75. ఓకే షుగర్ మొత్తం ఈజ్ మోడిఫైయబుల్. సిమిలర్లీ బీపీ ఆల్సో. సపోజ్ మీకు బీపీ ఉన్నది, బట్ ఇఫ్ యూ కంట్రోల్ యువర్ బీపీ మీకు ఇది తగ్గిపోతుంది, మీకు గుండె జబ్బులు రావు పెద్దగా. ఓకే బట్ మీకు బీపీ ఉన్నది అండ్ బీపీ ఈజ్ నాట్ వెల్ కంట్రోల్డ్. సపోజ్ మీ బీపీ 190, 200, ఓకే 170 దాకా ఉంది, అప్పుడు ఖచ్చితంగా జబ్బులు వస్తాయి మీకు. బట్ బీపీ కంట్రోల్డ్ ఈజ్ వెల్. ఓకే సపోజ్ 110, 120 బీపీ ఉంది మీకు మెడిసిన్స్ వాడిన తర్వాత. సో పై ఆర్ దే కాల్ ఇస్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మీకు షుగర్ బీపీ ఉండొచ్చు, స్మోకింగ్ ఉండొచ్చు, మీకు బ్యాడ్ లక్షణాలు ఉండొచ్చు, బట్ మోడిఫై చేస్తే గురించి తగ్గిపోతుంది. సో దీస్ ఆర్ రీజనబ్లీ గుడ్ టు హ్యావ్ వేర్ యూ కెన్ డూ సంథింగ్. దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే మీరు దానికి సార్ మార్చుకోలేరు. అవి ఏంటి? మేల్స్. ఓకే మేల్స్ యాజ్ కంపేర్ టు ఫీమేల్స్, మగవాళ్ళకి ఆడవాళ్ళకి అంటే జబ్బులు ఎక్కువ వస్తాయి. అది ఎందుకు అలా ఉంది అంటే హార్మోన్స్. ఓకే ఇప్పుడు లేడీస్కి పీరియడ్స్ మొదలు పెడతాయి, అటువంటి ఇప్పుడు హార్మోన్స్ ఆర్ మేడ్ ఇన్ ద బాడీ, ఈస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్ట్రోన్స్. దీస్ ఆర్ మేడ్ ఫ్రమ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. ఓకే సో ఫీమేల్స్ until 50 years of age, until they have menses, they are immune to having heart diseases. బట్ ఒక్కసారి పీరియడ్స్ ఆగిపోతే, వన్స్ యు అటైన్ మెనోపాజ్, మీకు వయసు అనేది 50 దాటిపోయింది, పీరియడ్స్ ఆగిపోయినాయి, అప్పుడు మళ్ళీ మీ రిస్క్ ఈ సేమ్ యాజ్ కంపేర్ టు మేల్స్. సో దిస్ యూ కెనాట్ చేంజ్. ఇప్పుడు మేము మగవాళ్ళం, ఒకరు ఆడవాళ్ళం, వాళ్ళు ఇది మార్చడానికి రాదు. దట్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో దిస్ ఈస్ నాన్ మోడిఫైయబుల్. Males have higher risk as compared to females until menopause. Okay. Now, other things what come is genetic problems. Like we see many people, వంశపరంగా జబ్బులు వస్తూనే ఉంటాయి వాళ్ళకి, దానికి మనం మార్చరాదు. ఇంకా ఇస్కిమిక్ హార్ట్ డిజీజ్కి వంశపరంగా వచ్చేది చాలా ఎక్కువ ఉంది ప్రిడామినెన్స్. సపోజ్ ఎవరికైతే ఫ్యామిలీలో ఉంటుందో, సపోజ్ మీ తాతగారికి ఉంది, మీ నాన్నగారికి ఉంది, మీ అమ్మకి ఉంది, మీకు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆల్మోస్ట్ 95% వాళ్ళకి వస్తాయి అన్నమాట జబ్బులు. కానీ బట్ ఇఫ్ దే టేక్ ప్రికాషన్స్, డైట్లో కానీ, ఎక్సర్సైజ్లో కానీ, చెకప్ చేయడం కానీ, మెడిసిన్స్ వాడడం కానీ, అప్పుడు దే మే హ్యావ్ లేట్ ఆర్ విత్ లెసర్ కాంప్లికేషన్స్. సో మనకి ఇలాంటి ఫ్యాక్టర్స్తో వస్తాయి. అండ్ అఫ్ కోర్స్ బ్యాడ్ లైఫ్ స్టైల్స్, బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్స్, ఇవన్నిటితో మనకి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి అన్నమాట. సో ఈ ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు చికిత్స తర్వాత ఎలాంటి వ్యాయామం చేస్తే మంచిదంటారు? అందరికీ ఒకలాగా చెప్పలేం. కొన్ని జబ్బులు బాగా తీవ్రంగా ఉంటాయి, వారికి కొన్ని సెపరేట్ ఎంటిటీ ఉంటుంది. కొంతమందికి బాగా రికవరీ మంచిగా అవుతారు, లేదంటే కాంప్లికేషన్స్ రాకే ముందర వాళ్ళు వస్తారు. కొంతమంది మన దగ్గర స్ట్రోక్ రాకే ముందర కానీ, కొన్ని డ్యామేజ్ కాకముందు వస్తారు. అలాంటి వాళ్ళు అన్ని విధంగా చేసుకోవచ్చు ఎక్సర్సైజెస్. వాళ్ళు వెయిట్స్కి వెళ్ళొచ్చు, జిమ్కి వెళ్ళొచ్చు, వాళ్ళు కార్డియో చేసుకోవచ్చు, రన్నింగ్, వాకింగ్, యోగా, ప్రాణాయామం, జిమ్నాస్టిక్స్, జుంబా అన్నీ చేసుకోవచ్చు వాళ్ళు. కొందరు ఏమవుతుంది, గుండె కొంచెం, మీరు అడిగారు ఇస్కిమిక్ హార్ట్ డిజీజ్, సో యాంజైనా వచ్చినప్పుడు వాళ్ళు వైద్యం చేయించుకుంటే వాళ్ళు నార్మల్ పరంగా జీవితం సాధించుకోవచ్చు, ఇంక్లూడింగ్ డూయింగ్ జిమ్ అండ్ డూయింగ్ ఎవ్రీథింగ్. బట్ వన్స్ దే హ్యావ్ అ హార్ట్ స్ట్రోక్, గుండె కొంచెం వీక్ అయిపోయింది, అప్పుడు వాళ్ళు ఏ బట్టి అని చెప్తాం. బట్ స్టిల్ దే కెన్ ఈజీలీ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ యోగాస్, ప్రాణాయామ్స్. 90% ఆఫ్ దే కెన్ డూ. కొన్ని ఉంటే దాని మీద గుండె మీద చాలా భారం పడుతుంది, ఒక 10% అవాయిడ్ చేస్తాం అందులో. బట్ 90% యోగా, ప్రాణాయామం కానీ చేసుకోవచ్చు. వాళ్ళు స్విమ్మింగ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ అన్నీ చేసుకోవచ్చు వాళ్ళు ఈజీగా. అండ్ జిమ్ అనేది చేసుకోగలుగుతారు కొందరు ఆఫ్టర్ హ్యావింగ్ హార్ట్ డ్యామేజ్, బట్ దట్ ఈస్ అండర్ సూపర్విజన్ అండ్ ట్రైనింగ్. అందరికీ అన్ని రకాలు మనం చెప్పాం, స్పెషల్లీ వెయిట్ మనం చేయదు అని చెప్తాం వాళ్ళకి కార్డియోస్ అని చేయమని చెప్తాం, వాళ్ళకి మన డ్యూరేషన్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ అండర్ మానిటరింగ్. స్టార్టింగ్ కొన్ని రోజులు లిమిటెడ్ టైం అని చెప్తాం, మెల్లగా వాళ్ళకి మన కెపాసిటీ కానీ గుండె పెరుగుతుంది, మళ్ళా కొంత కాలం తర్వాత చూసి
we upgrade them slowly. ఓకే. So it depends what time you come. కాంప్లికేషన్స్ రాకే ముందు వస్తే మనం మామూలుగా అన్నీ చేసుకోగలం. కాంప్లికేషన్స్ కొన్ని వచ్చిన తర్వాత వస్తే అందరూ కొంతమంది రికవర్ అవుతారు మెల్లగా, మీకు కొంతమంది అంత రికవర్ కారు. బట్ కార్డియో డౌన్ అంటే మనం చేసుకోవచ్చు అన్నిటిగా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, చూశారు కదండి ఇస్కిమిక్ హార్ట్ డిసీజ్కి సంబంధించిన చికిత్సా విధానాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.